శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు వైశ్య కులస్థుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ అమ్మవారు కొలచిన వారి కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె వైభవాన్ని అందరితో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. శ్రీ అమ్మవారిని కేవలం వైశ్యులే కాకుండా అన్ని జాతుల వారు కూడా సందర్శిస్తారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని అమ్మవారి జన్మస్థలం. ఈ ఆలయంలో 90 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమ్మవారు 11వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడింది. అమ్మవారి 90 అడుగుల విగ్రహం 65 టన్నుల బరువుతో పంచలోహ విగ్రహంగా మలచబడింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులను ప్రమాదాల నుంచి, దురదృష్టాల నుంచి కాపాడుతుందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారికి ఉలవలను, బెల్లం లేదా రాతి చక్కెరను నైవేద్యంగా సమర్పించడం అమ్మవారికి ఇష్టమని భక్తులకు నమ్మకం. అమ్మవారిని దర్శించాలనుకునేవారు ముందుగా టిక్కెట్లను తీసుకోవలసిన అవసరం లేదు. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు దగ్గరలో ఉంది. నడవలేని